ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ధనస్సు రాశి వారికి ధనవంతులు కాబోయే సమయం రానే వచ్చింది. కనుక వీరు ధనవంతులు ఎలా కాబోతున్నారు, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగం నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం చూపించగలరు. ఇక వివరాలోకి వస్తే గనక ఈ ధనస్సు రాశి వారు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ధనవంతులు ఎలా కాబోతున్నారు, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆషాఢం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం దాన ధర్మాలు చేయటాన్ని ఎక్కువగా ముందు వస్తూ ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాలు చేయటం అంటే చాలా ఇష్టం. పేదవారిని చేరదీయటం, వారిని నవ్వుతూ పలకరించడం, అలానే ధనిక పేద అనే భేదం లేకుండా అందరితో కలిసిపోవడం, అలానే వీరికి ఉన్నతమైనటువంటి కార్యకలాపాలు చేయటం అధికమైనటువంటి ఇష్టం. నూతనంగా ఏదైనా సరే ఒకటి చేయటం కానీ, నూతన కార్యక్రమం చేయటం కానీ, నూతనంగా ఏదైనా ప్రారంభించడం కానీ చెయ్యాలి. ఇలా నూతనంగా చేసేవన్నీ కూడా మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఇలా కార్యక్రమాలు చేయటం కానీ, కొత్తగా చేసేటువంటి బాగా అంటే మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు, లేదా మీరు పనిచేసేటువంటి కార్యస్థలం కావచ్చు, అక్కడైనా లేదా మీరు వ్యాపారం చేసే దగ్గరైనా వినూత్నమైనటువంటి ఆలోచనలతో దూసుకుపోతూ ఉంటారు. ఇలా వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో అంకితభావం చేయటం వల్ల ఆ పనిలో తప్పకుండా విజయం అనేది ఉంటుంది. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా విజయవంతమైనటువంటి జీవితం గడపడంతో పాటు వీరి యొక్క పై అధికారులు కూడా మంచి ప్రశంసలను కూడా అందుకుంటారు. వ్యాపారస్తులు కూడా వినూత్నమైనటువంటి ప్రయోగాలను చేయవచ్చు. అంటే కొత్త ఆలోచనలు చేయవచ్చు. కొత్త ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉంటారు. అలానే పూర్తి డెడికేషన్, అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనస్సు రాశి వారు, అలానే ఎవరైనా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సేవా రంగంలో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే పేదవారికి సహాయం చేయడం, అలానే వయసులో ఉన్నటువంటి వారిని, అంటే మంచి ఒక పెద్ద వయసులో ఉండేటువంటి వ్యక్తులకి అన్నదానం చేయటం కానీ, వస్త్రదానం చేయటం కానీ, లేదా వస్తువులు దానం చేయటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో భారీ లాభదాయకమైనటువంటి జీవితాన్నైతే వీరు గడుపుతారు. మునుపు ఉన్నటువంటి కుటుంబ భేదాలు కూడా తొలగిపోతాయి. అంటే ఇంతకుముందు ఏవైతే కుటుంబ సమస్యలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో, ఆర్థికంగా మీరు ఇబ్బంది పడినటువంటి రోజులు ఉన్నాయో, అవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య మీకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ, అంటే ప్రేమతో పాటు అభిమానం కూడా లభిస్తుంది. ఇది ప్రేమ మరియు మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఇతర దేవాలయానికి కానీ, కొన్ని దేవాలయాలను సందర్శించుకోవడానికి కానీ వెళుతూ ఉంటారు. మొత్తానికి మీరు, అంటే మీ ఇంట్లో ఉండే సమస్యలు కావచ్చు, మీ యొక్క పర్సనల్ సమస్యలు కావచ్చు, మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే విభేదాలు కావచ్చు, అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు చక్కటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. ఈ రోజున మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి నెల కూడా
విజయం అనేది సాధిస్తారు. అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కటిక దరిద్రులు కూడా తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు చాలా లాభదాయంగా నడుస్తుంది. అన్ని గ్రహాలతో పాటు బృహస్పతి అంటే ధనస్సు రాశికి అధిపతి అయినప్పటికీ బృహస్పతి యొక్క అనుగ్రహం లభించబోతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ బృహస్పతి యొక్క అదృష్టం అంటే బృహస్పతి యొక్క ఆ గ్రహం యొక్క అనుకూలత వల్ల ఈ సమయంలో చేసే ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది. కటిక దరిద్రులకు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలైతే వస్తూ ఉంటాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. అయితే ఇక ఈ ధనస్సు రాశి వారికి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా కొన్ని ఏళ్ల పాటు ఈ రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. మీరు 5 ఏండ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రేంజ్‌లో మీకు డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మీకు గొప్ప అవకాశాలైతే రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయ లక్ష్మి వరిస్తుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి కెరియర్ సానుకూలంగా సాగిపోతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి విభేదాలు పరిష్కారం కూడా అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీరు లాభాన్ని చేకూరుస్తాయి. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్‌గా ఉండండి. అలాగే వృత్తి, ఉద్యోగం ఆ ప్రయత్నం ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులు, సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతాన వృద్ధిలోనికి వస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలను, సూచనలను కూడా తీసుకుంటే చాలా మంచిది. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఇలా ఉండబోతుంది. మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇలా జరగనున్నది. మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తెలుసుకొని మీరు ధనవంతులు ఎలా కాబోతున్నారో తెలుసుకోండి చాలు.